అందరికీ నమస్కారం. నేను గతంలో వెండి రేట్లు టక పెరుగుతున్నప్పుడు అదే రేంజ్లో వీడియోలు ఇస్తూ వెండి ఎందుకు పెరుగుతుంది ఏంటని చెప్పి జాగ్రత్త, ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటుకి వస్తే ఆల్రెడీ కొన్నదని అమ్ముకోండి, పడుతుంది అనుకుంటే జాగ్రత్త చూసుకుని అమ్ముకోండి, లేదు ఎంత పడ్డా ఇబ్బంది లేదు, మా దగ్గర మస్తు డబ్బు ఉంది అనుకుంటే ఉంచుకోండి అని పద్ధతిగా చెప్పాను. అయినా కానీ కొంతమంది వాంటెడ్గా ఆ తర్వాత వెండి రేట్లు పడిపోయినప్పుడు కామెంట్లు పెట్టి మీ వల్లే కొన్నాం, ఇప్పుడు ఎవరు బాధ్యత అద్దరిది అన్నారు. చాలా బాధేసింది. సో అందుకని వెండి విషయంలో మాత్రం మార్కెట్లో ఉన్నదే చెప్తా, బంగారం మాత్రం నేనే చెప్తా. ఎలా పెరిగిద్దా తగ్గిద్దా ఏంటని. బంగారం పెరిగిద్ది, ఈరోజు కొంచెం తగ్గింది, బట్ బంగారం భవిష్యత్తు భారీగా పెరిగింది. బట్ వెండి విషయంలో మాత్రం బంగారానికి మించి ఇంకా భారీగా పెరిగిద్ది అని చెప్పేసి నేను కాదు, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాబర్ట్ కియోసాకి అతను చెప్తున్నాడు. ఈవెన్ అతని దగ్గర క్రిప్టో కరెన్సీ అంతా కూడా లిక్విడ్, దట్ మీన్స్ డబ్బులకు మార్చేసుకున్నాడు. ఇప్పుడు అతని దగ్గర క్రిప్టో కరెన్సీ కూడా లేదు. రాను రోజులలో క్రిప్టో కరెన్సీలు ఇవి కాదు, బంగారం వెండే కీలకం, అందులో వెండి భారీగా పెరిగిందని అన్నాడు. ఇప్పుడు లాస్ట్ 2 డేస్లో వెండి 9,000 పెరిగింది. నిన్న ఒక్కరోజు 4,000 పెరిగి ఇప్పుడు మార్కెట్లో, హైదరాబాద్ మార్కెట్లో మళ్ళీ చెప్తున్నాను, వెండి హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి, కలకత్తాకి, ఢిల్లీకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది హైదరాబాద్లో కొంతమంది తీసుకునేది అనుకోవచ్చు. ఓకే, 4,000 పెరిగి కేజీకి 1,80,000 రూపాయలు ఉంది కేజీ వెండి. కమింగ్ టు బంగారం, ఇది వచ్చేసి 150 రూపాయలు పడింది 22 క్యారెట్ గోల్డ్. ఇక 10 గ్రాములు వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ 1,17,100 ఉంది. నెక్స్ట్ 24 క్యారెట్ గోల్డ్ 160 రూపాయలు పడింది 10 గ్రాములకు సంబంధించి. అప్పుడు 1,27,750 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. మళ్ళీ చెప్తున్నా, బంగారం 150, 160 తగ్గొచ్చు కాక భవిష్యత్తులో భారీగా పెరగడం ఖాయం. స్లోగా కానీ స్పీడ్ కానీ ఎలాగైనా సరే 2026 ఎండింగ్ నాటికి ఈజీగా 2 లక్షల రూపాయలు బంగారం అయితే 10 గ్రాములు ఉంటుంది, అందులో నో డౌట్. వెండి విషయంలో మాత్రం నిజంగా నేను ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే బ్లైండ్గా మీరు చెప్పిందే మీరు నమ్మేమని అన్నప్పుడు ఇంకా నాకు వద్దురా బాబు అనిపించింది. వెండి విషయంలో మార్కెట్లో ఉన్నది నేను చెప్తున్నా, వెండి కూడా పెరిగిద్ది, బట్ ఎప్పుడు ఎలా ఏంటన్నది మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బంగారం మాత్రం మార్కెట్ కాదు, ఏం కాదు, పెరగటమే తెలుసు దానికి. సో ఎక్స్పర్ట్స్ చెప్తున్నది కూడా ఏంటంటే వెండి పెరిగేది భవిష్యత్తులో అంటున్నారు. కాబట్టి తక్కువ రేట్లో దొరుకుతుంది ఇప్పుడు వెండి అనుకుంటే కొనుక్కొని పెట్టుకోండి, బట్ పలాంటి రేటుకి వస్తే అమ్మాలనుకున్నప్పుడు అమ్మేసుకోండి. ఆ రేటు దాటినా సరే మీకు ఇబ్బంది ఉండదు. వెండి విషయంలో మాత్రం ప్యూర్లీ మీ కాన్సెన్స్. బంగారం విషయం మాత్రం నేను కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా, పెరగటం ఖాయం. డబ్బు ఉంటే బంగారం కొని పెట్టుకోవడానికి ఉత్తమం, ఇంకోటి లేదు. వెండి విషయంలో మాత్రం రిస్క్ చేస్తాం, పర్లేదురే, ఇప్పుడు తక్కువ కొంది కదా, రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఆధార్ చెప్తున్నాడు కదా అంటే ఇక మీ చాయిస్.